కృపా విశేషం చేత మనము ఈ సాయంత్రపు కాల్లో బాబావారి ప్రార్థనలు, సంకీర్తనలు, తదుపరి బాబావారి మాటలు, పాటతో కూడినటువంటి ఆయన విశేషాలని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. భగవంతుడు ఆ దివి నుండి భూమికి వస్తూ ఉంటాడు. ఆ వచ్చిన వాడిని మనము అవతారుడు అని పిలుస్తూ ఉన్నాం. అంటే నిరాకారుడైనటువంటి ఆ భగవంతుడు మానవ రూపం దాల్చి సగుణ సాకారంతో ఏ గుణాలు లేనివాడు, సకల గుణ సంపన్నుడు వాడే అయి మన కోసం ఈ సృష్టి మీద ఉండేటువంటి ఆయన మీద, ఈ సృష్టి మీద ఆయనకు ఉండేటువంటి ప్రేమ మీద ఎన్నో బాధలని ఆయన అనుభవిస్తూ ఈ సృష్టిని యావత్తు అంటే సకల చరాచర జీవరాశిని కూడా తనంతటి వాడిగా చేయగలిగేటువంటి సర్వోన్నత స్థితి కలిగిన వాడైనటువంటి ఆ పరమష్టి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా ఆయన యొక్క లీలలని మనకి అనుభవింపచేస్తాడు అని తెలియజేసేటువంటి ఒక సంకీర్తన చేస్తూ, తదుపరి ఆ సంకీర్తనలో ఏవేవైతే మనకి ఆ రచయిత వినిపింపజేశాడో దాని యొక్క విశేషాలని కొద్దిగా మననం చేసుకుందాం. దివి నుండి భూమికి దిగి వచ్చిన వాడే అవతారుడు, ఆయనే భగవంతుడు. దైవమే మానవుడై వచ్చాడు, శ్రీమెహరుడై మన మధ్యను మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, శ్రీమెహరుడై మన మధ్యను మసలాడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు. శక్తి జ్ఞానానంద సాగరుడు, ఆది అంతములేని అనంతుడు. శక్తి జ్ఞానానంద సాగరుడు, ఆది అంతములేని అనంతుడు. ఉన్నతులకు ఉన్నతుడు, శాశ్వతుడు. దిగి వస్తే సాధారణ మానవుడు. ఆ రూపున వెలసినట్టి మాధవుడు. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు. సృష్టి కొరకై బాధననుభవింప మానవునిగా వస్తాడు ఆ దేవుడు. వచ్చింది దేవుడని తెలిసి తెలియని మనము అవమానాలెన్నెన్నో చేస్తాము. అనుమానముతో అతనిని చూస్తాము. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు. అన్ని మరచి అతని చెంత చేరి నామస్మరణ చేద్దాము దాసులమై. స్మరణలోని మాధుర్యం స్వయమును మరిపించుటకై ఎదలోతుల నుండి స్మరణ చేద్దాము. స్మరిస్తూ మెహరునే చూద్దాము. నిజముగా
దైవమే మానవుడై వచ్చాడు, ప్రేమే తనువంత నింపుకున్నాడు, ప్రేమే ఏకైక మార్గమన్నాడు, ప్రేమే తనువంత నింపుకున్నాడు, ప్రేమే ఏకైక మార్గమన్నాడు, ప్రేమించే తీరేదో తెలుసుకొని, ప్రేమించే తీరేదో తెలుసుకొని, అప్పుడే దారేదో వెతకాలి, మెహర్ శ్రీ మెహరంటూ బ్రతకాలి. నిజముగా దైవమే మానవుడై వచ్చాడు, శ్రీ మెహరుడై మన మధ్యను మసలాడు. నిజముగా అవతార్ మెహర్ బాబా కీ జై. సోదరుడు శ్రీనన్నయ్య చేత బాబా వారు రాయించుకున్నటువంటి ఈ సంకీర్తన ఎంతటి అద్భుతమైనదంటే, దివి నుండి భూమికి దిగి వచ్చిన వాడు అవతారుడే అయితే, వాడు నిరాకారుడు అయి ఉండి కూడా ఈ సృష్టి మీద ఉండేటువంటి అత్యంత ప్రేమ చేత మానవ రూపం దాల్చి సగుణ సాకారుడై మన కోసం ఈ భూమి మీదకి నిరంతరం వస్తూ ఉంటాడు. అటువంటి వాడు మరి వాడికి దైవీ లక్షణాలు మానవ లక్షణాలు రెండు ఉండడం అనేది సహజం. ఎందుకంటే మన బాబావారి చరిత్రలో మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము, 5 పంచతద్గురుల సాంగత్యంతో ఏకకాలంలో మానవుడిగా భగవంతుడిగా అనంత లక్షణ సంపదని ఆయన తన అంతవరకు తనవే అయినప్పటికీ కూడా ఒక మాయతర కప్పి ఉండడం చేత ఆ ముసుగులోనే దాచుకున్నాడు అవన్నీ కూడా. మరి ఈ 2 లక్షణ సంపదలు కలిగి ఉన్నవాడు మన ఈ పొడమి మీదకి దిగి వచ్చిన మన అవతార్ మెహర్ బాబా వారు ఏకకాలంలో మానవ లక్షణాలని దైవీ లక్షణ సంపదని కూడా ఏ విధంగా ఆయన చూపించాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఆయన దైవంగా ప్రవర్తించినప్పుడు 100% దైవంగానే ప్రవర్తించేవాడు. ఆయనకు ఉండేటువంటి జీవిత చరిత్రలో మనం చూసుకున్నటువంటి ప్రతి విషయం కూడా ఆయన అవతారని కార్యక్రమంగా అవతార కాలంలో ఆయన చేసేటువంటి అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి అవతార కార్యక్రమం అంతా కూడా దైవీ లక్షణ సంపన్నుడై గడిపాడు ఆయన. అలాగే ఏకకాలంలో అంటే 2 విధాలుగా ఆయన మానవుడిగా ప్రవర్తించినప్పుడు 100% కూడా మానవుడిగానే ప్రవర్తించేవాడు. అప్పుడు కూడా ఆ సమయంలో ఆయన మానవుడిగా ప్రవర్తించిన సమయంలో ఆ దైవీ లక్షణ సంపదను ఎప్పుడు కూడా ఉపయోగించేవాడు కాదు ఆయన. ఈ 2 లక్షణాలు అంటే దైవీ లక్షణాలు మానవ లక్షణాలు కూడా సమగ్రంగా అత్యంత నైపుణ్యంతో ఆయన చూపగలిగాడు. కాబట్టే మనకి ఈ యుగంలో అవతార పురుషుడిగా ఆయన వెలుగొందుతూ ఉన్నాడు. ఆయన వైభవాన్ని చాటగలిగేటువంటి స్థితి సాధారణమైన మానవులకి ఉండదు. ఈ విషయం గురించి మనకి తెలియచెప్పేటువంటి ఆయన టంగ్ ఎవరైతే ఉన్నారో ఎరిచ్ మహాశయుడు ఒకసారి ఆయన చెప్తూ ఉన్నాడు, అవతారం యొక్క గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే ఆయన తన మానవ లక్షణాలను ప్రదర్శించడం ఎలా ఉండేదంటే, చాలా సాదాసీదాగా మానవులుగా ఒక మానవుడిగా కనిపించేవాడు బాబా. అది మనందరికీ తెలుసు. అంటే అమాయకంగా ఏమీ తెలియని వాడిలాగా, ఏదో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో లాగా ఆయన మెలిగేవాడు. ఆయన చాలా చనువు
ఇచ్చేవాడు బాబా. సాధారణమైనటువంటి మానవ స్థితి కలిగిన వాడిగా ఎవడైనా సరే ఏ జంపు లేకుండా ఆయనకి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఇక దైవీ లక్షణాలకు సంబంధించి మనం ముందుకెళ్తే భాష్యపరంగా దైవత్వ లక్షణాలు ప్రకటించడం అనేది తేలికే. ఎందుకంటే అలాంటి దైవీ లక్షణాలు బయటికి ప్రదర్శించాలంటే సునాయాసంగా చేసి చూపిస్తారు చాలా మంది. కాషాయ బట్టలు, కాషాయాంబరాలు ధరిస్తారు, నుదుట విభూది రేఖలు దిద్దుకుంటారు, చేతన జపమాలలు కూడా వేసుకుంటారు, కమండలం ఇవన్నీ పెట్టి, అంటే ఆ వేషధారణతో దైవీ లక్షణాలని ప్రదర్శించేటట్లుగా అనుకరిస్తారు. కానీ ఆయన సాధారణమైన వాడ, అనంత పరమ ధామాన్ని వీడి మన మధ్య దిగి వచ్చిన వాడు. కానీ బాబాకి ఈ రకమైనటువంటి భౌతిక వేషధారణ ఆయనకి నచ్చదు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ అవతారుడు కాబట్టి. మరి నిజానికి భగవంతుడిలాగా దిగి రావాలంటే మన పురాణాల్లో ఇతిహాసాల్లో లాగా శంఖచక్ర గదాచక్ర గదాధారుడై, లేదా కోదండపాణి అయి, లేదా మురళీధరుడై ఆ రకంగా చూపించేవాడు ఆయన వేషధారణ. సాధారణమైన మానవుడిలాగా, అంటే ఇప్పుడు మనకి సమకాలీనుగా దిగి వచ్చాడు కాబట్టి మనం ఎలాగో సాధారణ మానవులు ఏ రకంగా ఉంటారో ఆ రకంగానే ఆయన తన యొక్క రూపాన్ని మనకి పరిచయం చేశాడు ప్రభు. మరి అటువంటి సాధారణమైనటువంటి బాహ్య ఆడంబరాన్ని ఇష్టపడని ఆ ప్రీతముడు తన భౌతికమైనటువంటి సహచర్యాన్ని మాత్రం అందరికీ అందించేవాడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ సహచర్యాన్ని ఇచ్చాడు కాబట్టే మనం ఇలాగా ఆయన యొక్క కృపా వీక్షణాలు మన మీద ప్రసరించడం ప్రసరించాడు కనుకనే ఈ రకంగా నిరంతరం ఆ ప్రభునామ స్మరణలో మనకు కలిగేటువంటి భాగ్యాన్ని పొందాం మనం. అంత సామాన్య మానవుడిగా కనబడతాడు కాబట్టి ఎవడైనా ఆయన దగ్గరికి ఏ భీతి భయం లేకుండా వెళ్ళగలుగుతారు. ఈ చనువే, ఆయన ఇచ్చినటువంటి ఈ సాహచర్యమే, ఈ సామీప్యతే ఎంతో మందికి, అవతల పాశ్చాత్యులకు కానీ యువతల మన స్వదేశీయులకు కానీ ఎంత అద్భుతమైనటువంటి స్థితి కల్పించిందంటే ఆయన ఇంకా ఇంకా ప్రేమించడానికి, ప్రభువుని ప్రేమించగలిగేటువంటి అర్హత మనకున్నా లేకపోయినా ఆయన ప్రేమించగలిగేటువంటి ప్రయత్నం చేయగలగడానికి దోహదపడింది ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ చనువే. బాబా కోరుకునేది కూడా అదే కదా మన మండలి ప్రార్థనలో, బిలవ్డ్ గాడ్ హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you and help us all to hold fast to Baba's down అని మనకి ఇచ్చాడు ఆ ప్రభు. అంటే అంతటి సాహచర్యాన్ని కోరుకుంటున్నాడు మన నుంచి ప్రభు. ఏ రకమైనటువంటి గొప్పలకు కానీ గౌరవాన్ని కానీ ఆయన కోరుకోలేదు, కేవలం ప్రేమ మాత్రమే కోరుకున్నాడు మన ప్రీతమ తండ్రి. ఎందుకంటే మానవుల్లో మానవుడిగా, దైవంలో దేవుడిగా, అంటే ప్రభువుల్లో ప్రభువుగా. కానీ మనం అనడం వరకు తేలికే, కానీ ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. యథార్థ స్థితిలో అర్థం చేసుకోవాలనుకుంటే మనకి ఇంకా ఆ పరిస్థితిలో ఆ స్థితికి మనం చేరలేదు. ఆయనకి నిరంతరం సామీప్యంగా ఉండేటువంటి మండలి సభ్యులకి ఆ అనుభవం దక్కింది, ఆ తాలూకా స్థితి దక్కింది వాళ్ళకి. అర్హత అంత దానికి అర్హులు కాబట్టి వాళ్ళు పొందారని. మండలి సభ్యుల తాలూకా ప్రతి ఒక్కరి చరిత్ర మనం నిరంతరం చదువుకుంటూ ఉన్నాం. అవతల ఈరిచ్ కానీ, మన బావూజీ కానీ, ఆదికేయర్ అని కానీ, ఈ బాబాకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి దౌలత్
దౌలత్ సింగ్ గాని, అబ్దుల్ ఘనీ గాని, పెండు గాని, నీలు గాని, ఎంతమంది తాలూకా చరిత్రలు చూసుకున్నా తన సమస్తాన్ని ఆయన పాదాక్రాంతం చేసి ఆయన ఏ మాట చెబితే ఆ మాటకి తలయొగ్గి తూచా తప్పకుండా ఆయన తాలూకు ఆదేశాలను పాటించేటువంటి ధన్య జీవులు వారంతా కూడా. మరి ఏకకాలంలో భగవంతుడు మానవుడు కూడా అయి ఉన్నటువంటి బాబాని మనం ఏ రకంగా అర్థం చేసుకోగలం మరి? అయితే ఇక్కడ యూరిక్స్ మహాశయుడు అంటున్నాడు, బాబా తన దైవీ లక్షణాలని మానవీయ లక్షణాలని వివిధ సందర్భాల్లో వివిధ రూపాలతో చూపేవాడు ఆయన. అది చెప్పడం నాకు కూడా సాధ్యం కాదు అని చెప్తూ ఒక సంఘటన మనకి తెలియజేస్తున్నారు యూరిక్స్ మహాశయుడు. ఏంటంటే ఇక్కడ ఆ సంఘటన కూడా అద్భుతంగా ఉంటుంది. మన టైంని బట్టి వాళ్ళందరూ కూడా, అంటే మండలి సభ్యులందరూ కూడా బాబాతో పాటు హమీర్పూర్ జిల్లాలో ఉండేటువంటి ఇంగోటా గ్రామం వెళ్ళినప్పుడు జరిగింది ఆ సంఘటన. వీళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక ఇంటి యజమాని ఆ పెరడు, ఆ వెనక ఉండేటువంటి ఆ పెరడంతా కూడా వీళ్ళ అధీనంలోకి వదిలేశాడట. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వీళ్ళకి పూర్తిగా దారాదత్తం చేసినట్లుగానే చేశాడట. అక్కడ ఆ పెరట్లో ఒక రేగిపళ్ళ చెట్టు ఉందట. అక్కడ ఆ పెరట్లో చెట్టు నిండా పండిన రేగిపళ్ళు, ఆ చెట్టు కింద కూడా కొన్ని పడిన పండ్లు ఉన్నాయట అక్కడ. వీళ్ళందరితో పాటు నడుస్తున్నటువంటి గుస్తాద్కి వెంటనే కింద పడిన ఒక రేగి పండు తీసుకుని నోట్లో వేసుకున్నాడట ఆయన. ఆ చాపల్యం వల్ల సాధారణంగా కింద పడ్డాయి, దేనికి పనికొస్తాయి అవి? ఎవరైనా పోనీ చెట్టు నుంచి కోసాడంటే పోనీ అర్థం ఉంది, కానీ కింద పడిన ఒక రేగు పండుని నోట్లో వేసుకున్నాడు. అలాగే మనందరం ఒక గొర్రెల మంద టైప్ కదా, ముందు గొర్రె ఎలా నడిస్తే దాని తోకను పట్టుకుని మనందరం నడుస్తాం, మిగతా వాళ్ళందరూ కూడా అదే మాదిరిగా ఆ మిగతా వాళ్ళు కూడా ఆయన దారిలోనే నడిచారు. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రేగి పండు ఏరి నోట్లో వేసుకున్నాడు. ఇది బాబాకి తెలిసింది. విపరీతమైన కోపం వచ్చిందట బాబాకి. అందరినీ పిలిచాడట, మీరు చేసిన పని ఏంటి? మిమ్మల్ని ఆ రేగి పండు తినడానికి అనుమతి ఎవరైనా ఇచ్చారా? ఈ చెట్టు స్వంతదారుడు ఎవడైతే ఉన్నాడో వాడిని మీరు అడిగారా? వాడు అనుమతి తీసుకుని తర్వాత ఆ పళ్ళు తినాలనేటువంటి విషయం మీకు తెలీదా అని చాలా గట్టిగా అడిగారట బాబా. బాబా, మేము ఆ చెట్టు నుంచి కోసుకొని తినలేదు బాబా, ఈ కింద పడినవి ఏరుకొని తిన్నాము అని ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరూ చెప్పారట బాబా. కింద పడిన పళ్ళు మాత్రం తిన్నామని. అయితే మాత్రం ఆ యజమాని తాలూకా ఆ అనుజ్ఞ మీరు తీసుకోవాలి కదా. ఇంతకీ ఆ యజమాని ఎవరు? అతను పిల్లండి అని ఇది కోర్టు మార్షల్ చేశారట బాబా అక్కడ. వెంటనే ఆ ఇంటి యజమాని పిలుచుకొని వచ్చారట వీళ్ళు మండలి సభ్యులు. అందరినీ నిలబెట్టాడు వరుసగా బాబా. అందరినీ నిలబెట్టి ఆ యజమాని సమక్షంలో గుస్తాజీని బాగా తట్టకుండా తిట్టారట. నీవలా రేగి పండ్లు దొంగలించవచ్చా, తప్పు కదా అని కేకలేశారట. అయితే ఈ మధ్యలో ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ ప్రేమికుడు చాలా దీంతో, అంటే చాలా వినయంగా, బాబా ఆ విధంగా మీరు ఎందుకు తలపోస్తారు బాబా? ఈ ఇల్లు మీది, ఈ రేగి చెట్టు మీది, దాని పండ్లు మీవి, ఈ మండలి వారు, అందువలన వారు రేగి పండ్లు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, అది కింద పడిన పళ్ళు కదా వాళ్ళు తీసుకున్నారు, ఇదంతా మీదే బాబా అని ఎంతో ప్రేమపూర్వకంగా బాబాకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడట ఆ యజమాని. అవును, ఈ యావత్ సృష్టి నాదే, అయినప్పటికీ ఈ ప్రాపంచిక నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి, నేను కూడా, నాతో సహా అన్నాడట బాబా అక్కడ. సొంతదారిని అనుమతి లేకుండా ఏమైనా తీసుకోవడం అన్నది ప్రాపంచిక విధులను నిర్లక్ష్యం చేయడం, ఇది తప్పు, అది అందరూ పాటించవలసిన పద్ధతి. ఇక్కడ మనకు ఒకటి గుర్తుకొస్తుంది, మనకి
మై విష్ లో షట్ నాట్ రెస్పాన్సిబిలిటీస్ అని. అంటే ప్రాపంచిక విధులే కాకుండా ప్రభు అప్పగించినటువంటి ఈ ఆధ్యాత్మిక విధులను కూడా, అంటే ఆ యజమానికి సంబంధించినటువంటి ప్రాపంచిక విధులు అంటే ఎవరికైతే మనం కట్టుబానిసిగా మనము నడయాడుతామో ఆ యజమానికి ఆ యజమానికి తగ్గట్టుగా, ఆ యజమాని అనుమతి ఆ ఇచ్చుకు తగ్గట్టుగా మనము ప్రవర్తించాలి, ఆ డ్యూటీస్ నిర్వర్తించాలి. బాబా ప్రాపంచిక విధులను నిర్లక్షించడం అది తప్పు. అది అందరూ పాటించాల్సిన పద్ధతి. ముఖ్యంగా నాతో పాటు ఉంటున్న మీరు తెలుసుకోవాలి అంటే, మండలి సభ్యులను మనకి ఎలాగ పరిచయం చేశాడంటే, ఆ నవజీవనంలో మనకు తెలుసు ఆ మండలి సభ్యుల తాలూకా ప్రతి ఒక్కరి చరిత్ర అందులో మనకి కళ్ళకు కట్టినట్టుగా తెలియజేశారు మన ప్రభు చరిత్రలో. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శిక్షణ అంటే ఏమిటో అన్నది చూపించాడు బాబా అక్కడ. సూచించి ఆచరింప చేశాడు అనుకుంటాం మనం, చెప్తూ ఉంటాం మనం ప్రతిసారి. అంటే ఆ స్పిరిచువల్ ట్రైనింగ్ అని అన్నది అది ఒక్క మండలి సభ్యులకి మాత్రమే కాదు. అది ఆయన ఎవరైతే నా ప్రేమికులు అని ఆయన పదే పదే మనల్ని అందరినీ చెప్తూ ఉన్నాడో, ఆ ప్రేమికులందరి యొక్క బాధ్యత కూడా అదే. నవజీవనంలో బాబా ఏ రకమైనటువంటి షరతుల్ని తన శిష్యులకి అందరికీ, తన అనుయాయులందరికీ ఇచ్చి నేర్పించాడో అవి మన అందరం కూడా ఈ నవజీవనం అనేది కొనసాగుతూ ఉంది, తనకు తానుగా కొనసాగుతుందని బాబా మనకి తెలియజెప్పడానికి గల కారణం కూడా అంతే. 100% నిజాయితీతో క్రమశిక్షణతో బాబా ఏదైతే చెప్పాడో అందులో ఒక్కటైనా మనం పాటించగలిగేటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉండి తీరాలి. ఇది ఆయనకి మనం ఆయనకి చెల్లించేటువంటి కృతజ్ఞత అదే. అది ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే బాబా చెప్తూ, అటువంటి నియమ నిబంధనలకి అతీతం ఎవరూ కాదు నాతో సహా అని బాబా చెబుతూ, ఆ తీవ్రతకి ఆయన అంత తీవ్రమైనటువంటి వాతావరణంలో అంత నిశ్శబ్దం అయిపోయిందట. ఒక్కసారి బాబా లేచి నిల్చుని 2 చేతులు జోడించి ఆ ఇంటి యజమానికి నా మండలి వారి తరఫున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను అని ఆ ప్రేమికుడితో అన్నాడట. అతను ఆశ్చర్యంతో నోట మాట రాకుండా అలా నిలబడిపోయాడు. అసలైన మామూలు సాధారణ మానవుడు ఆ రకంగా చేస్తాడా? కానీ ఒక మంచి మానవుడు, ఒక అన్ని రకాల సంస్కారవంతుడైనటువంటి ఒక మానవుడు ఎలాగ ప్రవర్తిస్తాడో అలాగా ఆయన అనంత లక్షణ సంపద, దైవీ లక్షణ సంపద కలిగిన వాడై ఉండి కూడా సాధారణ మానవుడిలాగా ఒక మానవుడి యొక్క లక్షణాలని పుణికి పుచ్చుకున్నట్లుగా ఆ రకంగా మానవుడిలాగానే బాబా ఇలా ప్రవర్తించారు అని ఇక్కడ మనకి యూరిచ్చారు. అంటే అతను అక్కడ ఉండే మండలి వారిని ఎవరిని కూడా మీరు క్షమాపణ అతను చెప్పండి అని బాబా అనలేదు. ఆ తప్పిదాలు కూడా తన మీద వేసుకుని వాళ్ళ బదులు తానే క్షమాపణ కోరాడట బాబా. అంటే బాబా యొక్క ఈ రకమైన నమ్రత, ఆ స్వచ్ఛందమైనటువంటి భావం అక్కడ ఉండేటువంటి అందరినీ ముగ్ధుల్ని చేసిందిట. ఈ రకంగానే మనం యావత్ భారతదేశం కూడా ఈ పొడమి అంతగా కూడా ఆయనకి పాదాక్రాంతమయ్యేటువంటి రోజు ఎంతో దగ్గరలో ఉంది. యావత్ ప్రపంచం కూడా ఆయన యొక్క పాదాక్రాంతమై తీరుతుంది. అది మనం కూడా చూడడానికి అవకాశం కూడా బాబా కల్పిస్తాడని నిరంతరం ఆయన నామస్మరణలో మనము ఆయన యొక్క పాదదాసులమై ఆయన యొక్క ప్రేమ ఆశీస్సులు మనం అందరం పొందుదాము. ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి బాబా వారికి మీకు కూడా జయబాబాలు తెలియజేసుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికి. బాబా కుమార్ గారు చక్కటి విషయాలు ఈరోజు ఒక